మార్కాపురం జిల్లా గిద్దలూరులోని ఏబిఎన్ పాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. భార్యను రోకలి బండతో కొట్టి భర్త హతమార్చాడు. ఈ ఘటన గురించి ఇంట్లోనే ఉన్న కుమారుడు పక్కింటి వాళ్లకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన స్థానికులు వెళ్లి చూసేసరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పిల్ల బడి పోయింది. ఆ పిల్లడు రకల పడితే కొడుతున్నాడు అంటే ఉరికినామా నాయన పోతే గడేసిండు లోపల తీయలేదు. వాళ్ళు ఏం వస్తున్నారో మనకు తెలుసు. పిల్లోడు వచ్చి జయ మా నాయన రోకల పడితే కొడుతుండు జయ అంటే నేను మా ఆయన అందరూ గడేసిండు లోపల గడేసి పట్ట కొడుతున్నాడని భయపడి నేను అక్కడ చెప్పి కోలుకరా ఇంకా లేక 8 గుత 9 గుత రాలే చక్కగా తెల్లని అమ్మాయిని తప్పిండే నా కొడుకు వాడికి ఏమి చేతులు వచ్చినాయి నరకనికి. ఎందుకు అట్లా తప్పాలా నా కొడుకు పరగట్ల అమ్మను పోతుంది వాళ్ళ పుట్టింటికి ఏం అవసరం ఉంది చంపానికి నా కొడుకు. వాడైతే ఉరి తీయాల్సిందే సార్, మేమైతే ఒప్పుకోము. నేనే వస్తాను పోలీస్ స్టేషన్ కు వచ్చి సాధ్యం చెబుతాను, ఉరి తీయాలవన్నీ. అది సార్ మాకు తెలియ తీర్చాలని నేను అడుగుతున్నా.